నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. జగమంతా అభిమానం, గుప్పిట మందికే వద్దు జగన్. అతనికి లోకేష్ ప్రోత్సాహం, ఎమ్మెల్యేకు కౌంట్ డౌన్. అధికారం శాశ్వతమని భావిస్తున్న ఆ ఇద్దరు ఒకే ఒక కార్పొరేటర్ మీదనే అనర్హత వేటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ద్వేషించే వాళ్ల కంటే అభిమానించే వాళ్ల సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ. జనాన్ని సమ్మోహనపరిచే ఆకర్షణ జగన్ సొంతం. అందుకే జగన్ ఎక్కడికి వెళ్ళినా జనం వెల్లువెత్తుతుంటారు. గత ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోరంగా ఓడిపోవడం వేరే విషయం. జగన్ను ఎక్కువ అభిమానించడం కూడా ఒక్కోసారి ఆయనపై కోపానికి కారణమవుతోంది. అయితే జగన్పై జనం కోపతాపాలు శాశ్వతం కాదనే చర్చ జరుగుతోంది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం ప్రపంచవ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగడమే. అధికారాన్ని కోల్పోయిన 18 నెలల్లోనే కనీ విని ఎరుగని రీతిలో జగన్ బర్త్డే వేడుకలను నిర్వహించడం ఆశ్చర్యపరుస్తోంది. సామాన్యులు మొదలుకుని ప్రముఖుల వరకు జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తనపై వెల్లువెత్తుతున్న జనాభిమానాన్ని జగన్ గుర్తించాలి. లక్షలాది మంది అభిమానమే రానున్న రోజుల్లో తన ఉన్నతికి కారణమని గ్రహించాలి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉంది. మరోవైపు మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్లో 3 పేజీలు మాత్రమే పూర్తయ్యాయని హెచ్చరించారు. ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియని పరిస్థితి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తానేం తక్కువ కాదంటూ కాళ్ళు కీళ్లు విరగొట్టి మూలను కూర్చోబెడతానని హెచ్చరికలు. చేతులపై ఉన్న గీతలను అరగదీస్తానని పవన్ స్ట్రాంగ్ వార్నింగ్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాలకులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో తామంతా జగన్ అభిమానులం అని ప్రకటించడానికి లక్షలాది జనం ముందుకు రావడం విశేషమే. అయితే జగమంతా అభిమానాన్ని వర్తమానం భవిష్యత్తులోనూ గుప్పెట మంది చేతిలో పెట్టకూడదు. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సింది జగనే. సామాన్య ప్రజానీకం అభిమానంతో అండగా నిలుస్తారు. కష్ట నష్టాలకు బెదిరిపోరు, పారిపోరు. కానీ ప్రయోజనాల కోసం వెన్నంటి ఉన్నట్టు నటించే వాళ్ల విషయంలో జగన్ అప్రమత్తంగా ఉండాలి. లక్షలాది మంది అభిమానంతో దక్కే గౌరవాన్ని, పవర్ను ఏ కొద్ది మంది చేతిలోనే పెడితే మళ్ళీ వ్యవహారం మొదటికొస్తుంది. వైసీపీ హయాంలో ఏమీ చేయకపోయినా ఇప్పుడిప్పుడే అవన్నీ మర్చిపోయి నెమ్మదిగా జగన్ను మళ్ళీ సీఎం చేసుకోవాలన్న పట్టుదలతో పనిచేయడానికి ముందుకొస్తున్నారు. అలాంటి వాళ్ల సదాశయాన్ని, నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత జగన్పై మాత్రమే ఉంది. జగన్ అంటే జనం మనిషి అనే నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. ముఖ్యంగా జగన్ బర్త్డేకి వెల్లువెత్తిన ప్రేమ కార్యకర్తలకు, అభిమానులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలనే సందేశాన్ని ఇచ్చింది. మంత్రి నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని 25 పార్లమెంటు నియోజకవర్గ జిల్లాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల్ని నియమించినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా లోకేష్ తీవ్ర కసరత్తు చేసి ఎవరైతే తనకు రాజకీయంగా పనికొస్తారని భావించారో అలాంటి వాళ్ళకి ప్రాధాన్యం ఇచ్చారని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పనబాక లక్ష్మి, డాలస్ దివాకర్ రెడ్డిని ప్రకటించడం విశేషం. ముఖ్యంగా డాలస్ దివాకర్కు లోకేష్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం టీడీపీలో ఉంది. టీడీపీ నాయకుల్లో అసూయ కూడా లేకపోలేదు. చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన డాలస్ దివాకర్ రెడ్డికి ఇప్పటికే తుడా చైర్మన్ పదవి ఇచ్చారు. తాజాగా తిరుపతి జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇవ్వడం చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో చంద్రగిరి టీడీపీలో నాయకత్వ మార్పుకు సంకేతమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఎమ్మెల్యే కావాలనేది డాలర్స్ ఆశయం. ఇందుకు టీడీపీనే సరైన వేదికగా ఆయన నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. రానున్న రోజుల్లో తనపై చంద్రబాబు, లోకేష్ కరుణ చూపుతారని దివాకర్ నమ్ముతున్నారు. బహుశా ఆయన నమ్మకమే నిజమయ్యే రాజకీయ వాతావరణం ఏర్పడుతోంది. అధికారం శాశ్వతం కాదని తెలుసు. కానీ అధికారాన్ని కొత్తగా అనుభవిస్తున్న నాయకులు అలా అనుకోరు. వాస్తవాలను అంగీకరించడానికి, గుర్తించడానికి అధికారం నిత్యం అడ్డొస్తుంటుంది. చుట్టూ ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నిజాల్ని ఎప్పుడూ చెప్పరు, ఎవరిని చెప్పనివ్వరు. అబద్ధాల్లోని తీయదనమే నాయకులకు నచ్చుతుందని ఉన్నతాధికారులకు బాగా తెలుసు. పాలనలో అద్భుతాలు జరుగుతున్నాయని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తున్నారనే మాయ మాటల్ని నిత్యం నూరిపోస్తుంటారు. అత్యున్నత హోదాలో ఉన్నాళ్ళు చెబితే ఎవరు మాత్రం నమ్మరు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 2 ముఖ్య నాయకులు అధికారం శాశ్వతం అనే భ్రమలో ఉన్నారు. ఆ 2 నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సుదీర్ఘ రాజకీయ పరిపాలన అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు మాత్రం ఏదో తేడా కొడుతోందని గుర్తించారు. అయితే అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారనేది కాలం జవాబు చెప్పాల్సి ఉంది. కానీ పవన్, లోకేష్ మాత్రం అధికారం శాశ్వతం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారని టీడీపీతో పాటు వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఏపీకి మంచి చేసేందుకే అపరిమితమైన అధికారాన్ని ప్రజలు కట్టబెట్టారనే సంగతిని లోకేష్, పవన్ మరిచినట్టున్నారు. ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకోవడానికి అధికారం అనే అస్త్రాన్ని వాడుకోవాలన్న ఆలోచనే వారిలో కనిపిస్తోంది. అందుకే లోకేష్
రెడ్ బుక్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. పవన్ కళ్యాణ్ వార్నింగ్స్ కూడా శృతిమించుతున్నాయి. రాజకీయంగా సమాధానం చెప్పాల్సిన వాటికి కూడా బెదిరింపులతో నోళ్లు మూయించాలని చూస్తున్నారు. అధికారం అనేది 5 ఏళ్ల పాలన కోసమే అనే స్పృహ ఉన్నోళ్ళు హద్దులు దాటి మాట్లాడరు. కానీ లోకేష్ పవన్ తీరు చూస్తుంటే ఇదేదో సొంత సామ్రాజ్యంలా భావిస్తున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. మహావిశాఖ నగర పాలక సంస్థ జీవీఎంసీ మేయర్ సీటును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు ఏ ఢోకా లేదు. సీటు పదిలమైంది. జీవీఎంసీలో ఈ ఏడాది ఏప్రిల్లో వైసీపీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టి కూటమి ఆ సీటుని గెలుచుకుంది. ఈ సమయంలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్పొరేటర్లు ఫిరాయించారు. అలా 26 మంది కూటమి జట్టుకు చేరడంతో మేయర్ సీటు కూటమి పరమైంది. అయితే తమ పార్టీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్ల మీద అప్పట్లోనే వైసీపీ ఎన్నికల రిటర్న్ అధికారికి ఫిర్యాదు చేసింది. తమ పార్టీ నుంచి కార్పొరేటర్లను తీసుకుని మేయర్ పదవిని కూటమి దక్కించుకుందని, అందువల్ల వారిని అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ కోరింది. ఈ విషయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వైసీపీకి షాక్ ఇచ్చారు. వైసీపీ చేసిన ఫిర్యాదును తిరస్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సభ్యులకు నేరుగా విప్ ధిక్కారణ నోటీసులు అందలేదని, అందుకే వారిని అనర్హులుగా ప్రకటించలేమని పేర్కొన్నారు. ఒక కార్పొరేటర్కే విప్ ధిక్కారణ నోటీసులు అందాయి కాబట్టి ఆమెను మాత్రమే అనర్హురాలిగా గుర్తిస్తామని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ పెట్టుకున్న ఆశలు వీగిపోయాయి. జీవీఎంసీలో టీడీపీ మేయర్ పదవీ కాలం పదిలమైంది. 2026 మార్చి వరకు ఈ పదవిలో మేయర్ కొనసాగుతారు. కూటమికి అంతవరకు అధికారం పూర్తిగా ఉండబోతోంది. ఈ పరిణామాలతో వేటు పడబోతున్న ఒకే ఒక్క కార్పొరేటర్ మహిళ అని తెలుస్తోంది. మొత్తంగా వేటు వేస్తారని వైసీపీ ఆశిస్తే ఒక్కరి మీదనే యాక్షన్ అంటే పాపం ఆమె మాత్రమే నేరం చేసిన అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.